189 కోట్ల విలువైన టీటీడీ నెయ్యి సరఫరా టెండర్లను హైజాక్ చేసింది. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరోసారి ఇందాపూర్ డైరీ తెరపైకి వచ్చింది. నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కొలగొట్టడం మొదలుపెట్టింది. 2014-19లో ఏకపక్షంగా కొనసాగించిన దోపిడీ విధానాన్ని పునరావృతం చేసేందుకే చంద్రబాబు పవిత్రమైన లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యాన్ని దెబ్బతీసి కుతంత్రానికి బరితెగించారని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. లడ్డూ ప్రసాదంపై సృష్టించిన వివాదం మాటం చంద్రబాబు అవినీతి భాగోతం ఇదిగో ఇలా ఉంది అంటూ 2014-19లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులకు హెరిటేజ్ ఫుడ్ సంస్థకు అడ్డగోలు కట్టబెట్టారు. అది కూడా ఇందాపూర్ డైరీ అనే సంస్థ ముసుగులో కట్టబెట్టడం చంద్రబాబు పన్నాగానికి నిదర్శనం. ఇందాపూర్ డైరీ ఎవరిదో కాదు, హెరిటేజ్ ఫుడ్స్ అనుబంధ సంస్థ అన్నది అసలు విషయం. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వర్ చైర్పర్సన్గా ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్కు దేశంలో పాల ఉత్పత్తులు తయారు చేసే 22 సంస్థలు ఉన్నాయి. మహారాష్ట్రలోని ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ కూడా వాటిలో ఒకటి. ఆ ఇందాపూర్ డైరీకి 2014-19లో టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్ట్లు కట్టబెట్టింది. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఇందాపూర్ డైరీతో పాటుగా గోవింద్ డైరీ, సుబీ డైరీ, ప్రీమియర్ డైరీ, సేలం నమక్కల్ డైరీ, హర్యానాలోని కమల్ మిల్క్ తదితర డైరీలతో సిండికేట్గా ఏర్పడి వ్యవహారం నడిపారు. ఏకపక్షంగా టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టారు. అంతేకాదు ఇంద్రాపూర్ డైరీ సరఫరా చేసినటువంటి నెయ్యి శాంపిల్స్ 2016లో ల్యాబ్ పరీక్షల్లో విఫలమయ్యాయి. ఆ డైరీపై అనర్హత వేటు వేశారు. కానీ నెలలోపే అనర్హతను తొలగించడం గమనార్హం. హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీకి చెందినటువంటి ఇందాపూర్ డైరీతో పాటు ఆ సిండికేట్లోని డైరీలకే చంద్రబాబు ప్రభుత్వం ఏకపక్షంగా టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టింది. 2014-19లో మొత్తం 189.19 కోట్ల విలువైన నెయ్యి సరఫరా కాంట్రాక్టులు ఇచ్చారని టీటీడీ రికార్డులు వెల్లడిస్తున్నాయి. 2015 జనవరిలో 16.5 లక్షల కిలోల నెయ్యి కొనుగోలు కోసం టీటీడీ టెండర్లు పిలిచింది. కాగా ఇందాపూర్ డైరీ చేసిన బిడ్ L1గా రాలేదు. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి చెందిన మదర్ డైరీ యూనిట్ L1గా నిలిచింది. దాంతో ఆ డైరీపై అప్పటి టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ ఒత్తిడి తీసుకొచ్చి ఇందాపూర్ డైరీకి 35% కాంట్రాక్ట్ 35% కాంట్రాక్ట్ దక్కేలా చేసింది. అంతేకాదు ఇందాపూర్కు అనుగుణంగా టెండర్ నిబంధనలు కూడా సవరించారు. తద్వారా ఇందాపూర్ డైరీకి 5,77,500 కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చారు. అది కిలో 306 రూపాయలకే, అంటే మొత్తం 17.61 కోట్ల విలువైన నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చారు. 2015 మేలో ఇందాపూర్ డైరీకి 2.25 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చారు. కిలో 278 చొప్పున సరఫరాకే ఆ కాంట్రాక్ట్ ఇవ్వడం గమనార్హం. అంటే మొత్తం 6.25 కోట్ల కాంట్రాక్ట్ కట్టబెట్టారు. 2016 జనవరిలో 18 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ కూడా ఇదే పచ్చ సిండికేట్కే కట్టబెట్టారు. కిలో నెయ్యి కేవలం 285 రూపాయలు చొప్పున గోవింద్ డైరీని సుబీ డైరీలకు ఇచ్చారు. అంటే 51.30 కోట్ల కాంట్రాక్ట్ దోచిపెట్టారు. 2016 మార్చిలో మరోసారి అదే సిండికేట్కి నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ దక్కింది. ఈసారి 2.25 లక్షల కిలోల నెయ్యిని కిలో 306 రూపాయలు చొప్పున సిండికేట్లు గోవింద్ డైరీకి కట్టబెట్టారు. అంటే 6.88 కోట్ల కాంట్రాక్ట్లు ఇచ్చారు. విస్మయం కలిగించే అంశం ఏంటంటే ఈ టెండర్లో ఇందాపూర్ డైరీ పాల్గొంది, కానీ ఆ డైరీ నెయ్యి శాంపిల్స్ ల్యాబ్ పరీక్షలో విఫలమయ్యాయి. దాంతో అనర్హమైనదిగా ప్రకటించారు. 6 నెలలకే నిషేధం తొలగించి టెండర్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. 2016 ఏప్రిల్లో ప్రీమియర్ డైరీకి 20 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చారు. అది కిలో 332 రూపాయలు చొప్పున, అంటే 66.4 కోట్ల విలువైన కాంట్రాక్ట్ కట్టబెట్టారు. 2016 సెప్టెంబర్లో 2.25 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు హర్యానాలోని కమల్ మిల్క్ కంపెనీకి ఖరారు చేశారు. ఆ డైరీ తొలిసారి టీటీడీ టెండర్లో పాల్గొంది. పచ్చ సిండికేట్లో చేరడంతో ఈసారి ఆ సంస్థపేట కాంట్రాక్ట్ ఇచ్చారు. కిలో 376 రూపాయలు చొప్పున 8.46 కోట్ల కాంట్రాక్ట్ దక్కింది. 2018 నవంబర్లో మరోసారి ఇందాపూర్ డైరీకి 6.17 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ కట్టబెట్టారు. ఇక అదే సిండికేట్లోని ప్రీమియర్ డైరీకి 3.33 లక్షల కిలోల నెయ్యి, సేలం నమక్కల్ డైరీకి 85,000 కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చారు. హెరిటేజ్ ఫుడ్ సిండికేట్లోని ఆ 3 డైరీలకి కిలో 312 రూపాయలు చొప్పున మొత్తం 32.29 కోట్ల కాంట్రాక్ట్ కట్టబెట్టారు. మళ్ళీ ఇప్పుడు కూటమి రాగానే 2024లో అదే ఇందాపూర్ డైరీకి ఇచ్చారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.